నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సీఏ కోర్స్ చదవాలనుకుంటున్నారంటే మనకు ఇమీడియట్ గా గుర్తుకు వచ్చే సిటీ మద్రాస్. అయితే సిఎంఎస్ ఫర్ సీఏ విద్యా సంస్థ సీఏ సిఎంఎస్ కోర్సులకు హైదరాబాద్ సిటీని కేర్ ఆఫ్ గా మార్చింది. వేల మంది విద్యార్థులను సీఏ సిఎంఏలుగా తీర్చిదిద్దిన సిఎంఎస్ ఫర్ సీఏ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కె చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కనుక్కుందాం. హలో సార్. హలో మేడం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 11 years నుంచి స్టేట్ ఫస్ట్ వస్తున్నారు మీ స్టూడెంట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మీరు ఒక సీఏ అయ్యుండి ఇంకా టీచింగ్ వైపే ఉండడానికి గల రీజన్ ఏంటి? అంటే యాక్చువల్లీ మేడం, మేము చదువుకునేటప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా సీఏ ఫైనల్ అనగానే ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి అప్పటికి బైఫర్కేషన్ జరగదు మేడం. మొత్తం చెన్నై వెళ్ళిపోయేవాళ్ళమే. అక్కడ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండేవాళ్ళమే. అక్కడ మాకు క్లాసెస్ ఎలా ఉండేవి, వీకెండ్ క్లాసెస్ ఉండేవి. అంటే ఒక్కో సబ్జెక్టు 2 hours టీచ్ చేసేవాళ్ళు. అంటే మాకు సబ్జెక్ట్ మీద ఎలాంటి క్లారిటీ ఉండేది కాదు. క్లాస్ రూమ్లో వచ్చేసరికి 500 మంది నుంచి 600 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అంటే మేము ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్కి వచ్చేసరికి 5-6 రకాల రెఫరెన్స్ బుక్స్ ఉండేవి. అకౌంట్స్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ 5-6 టెక్స్ట్ బుక్స్ మేము రెఫర్ చేస్తూ మేము ఓన్గా నోట్స్ రాసుకునేవాళ్ళం. అంటే మీకు సబ్జెక్ట్ మేము నేర్చుకునేది వచ్చేసరికి ఓన్గా నేర్చుకునేది ఎక్కువ ఉండేది, కోచింగ్లో నేర్చుకునేది చాలా తక్కువ ఉండేది మేడం. అప్పుడు నేను ఆలోచన చేశాను మా ఫ్రెండ్స్ అందరితో కూడా, ఎందుకు మనం అసలు హైదరాబాద్లో మనకు ఎందుకు లేదు, మన రాజధానిలో మనకు కోచింగ్ ఎందుకు లేదు. అప్పటికి యాక్చువల్గా 1-2 కోచింగ్ సెంటర్లు ఇండివిజువల్ సబ్జెక్ట్ చెప్తున్నాను మేడం. 2003 చివరిలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2004లో ఇక్కడికి వచ్చి ఏం చేశానంటే, ఫస్ట్ నేను కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ సిఏ ఫైనల్తో స్టార్ట్ చేశాను మేడం. ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ నా సీనియర్ రఘురామ్ శర్మ గారని, నా ఫ్రెండ్ మల్లికార్జున గారు, మేమందరం కలిసేసి ఒక్కొక్క సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం. అంటే విత్ ఇన్ 1 yearలోనే సిఏ ఫైనల్లో ఉన్న 8 సబ్జెక్టులు కూడా మేము స్టార్ట్ చేసాం. అప్పుడు నిజంగా చెప్పాలంటే మేడం, అప్పుడు చాలామంది విద్యార్థులు, మద్రాసు వెళ్ళిన విద్యార్థులు కూడా అక్కడి నుంచి ఈ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి మా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇక్కడ కోచింగ్ బాగుంది అంటే మేము ఏం చేసామంటే మేడం, అక్కడ చెన్నైలో మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో ఒక చాప్టర్లో 5-6 ప్రాబ్లమ్స్ మాత్రమే అక్కడ టీచ్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం 10 ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. మేము ఇక్కడ ఏంటంటే ఏ రెఫరెన్స్ బుక్స్ అవసరం లేదు. ఒక సబ్జెక్ట్ మేము కనుక కోచింగ్ ఇచ్చామంటే ఆ సబ్జెక్ట్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా 100% ఎగ్జామ్ రాసుకునే విధంగా మెటీరియల్ తయారు చేసాం మేడం. అంటే అన్ని రెఫరెన్స్ బుక్స్ మేము ముందేసుకొని ప్రతి బుక్లో నుంచేసి ఏ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది, ప్రతి కొత్త కాన్సెప్ట్ మేము తీసుకొని మా మెటీరియల్లో పెట్టేసి స్టూడెంట్స్కి టీచ్ చేసాం. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక 20 years క్రితం సీఏ చదువుకున్న వాళ్ళతో పోల్చినప్పుడు ఇప్పుడు సీఏ చదువుతున్న విద్యార్థులు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మీ దగ్గర ఒక సీఏ స్టూడెంట్ రూమ్కి వెళ్ళామనుకోండి, ఒక ఆల్మోస్ట్ ఒక 100 పుస్తకాల నుంచి 200 పుస్తకాలు ఉండేవి. అన్ని పుస్తకాలు మీరు రెఫర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సీఏ ఇన్స్టిట్యూట్ ఎవరైనా సీఏ విద్యార్థి దగ్గరికి వెళ్ళామనుకోండి, అసలు బుక్సే ఉండవు. ఏ విద్యా సంస్థలో చదువుతున్నారో ఆ విద్యా సంస్థ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. అంటే మేము ఏం చేసామంటే సింప్లిఫై చేసాం. అంటే ఈ స్టూడెంట్స్ ఈ బుక్స్ అన్నీ చదవకుండా ఆ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ మొత్తం మేమే తీసుకొని ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసి ఆ మెటీరియల్ స్టూడెంట్కి టీచ్ చేస్తున్నాం. స్టూడెంట్ కనుక యాజ్ ఇట్ ఈస్గా అది కనుక ప్రిపేర్ అయితే 100% ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు మేడం. రీసెంట్గా మా విద్యార్థి కూడా సీఏ ఫౌండేషన్ ఒక విద్యార్థికి ప్రతి సబ్జెక్ట్లో 90+ వచ్చాయి మేడం. ప్రతి సబ్జెక్ట్లో 90+ వచ్చాయి. ఆ విద్యార్థి ఒకటే చెప్పాడు, సార్ మీరు ఇచ్చిన మెటీరియల్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ప్రిపేర్ అయ్యాను, మీరు ఏదైతే క్లాస్ రూమ్లో చెప్పామో ఆ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాం. అంటే మేము ఎందుకు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, అక్కడ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో మన విద్యార్థులు ఎవరు కూడా ఫేస్ చేయకూడదు. ఆ తర్వాత సీఏ ఫైనల్ స్టార్ట్ చేశాక సీఏ ఇంటర్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి సీఏ ఫౌండేషను, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజెస్, ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఉంది మేడం. యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర సీఏ స్టూడెంట్ సీఏ ఫౌండేషన్ పాస్ అవుతున్నారు. సీఏ ఇంటర్కి వచ్చిన తర్వాత సీఏ ఇంటర్ కొంతమంది విద్యార్థులు పాస్ అవుతున్నారు, కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఆ సీఏ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి ఒక 2 years తర్వాత 3 years తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటుంది. అంటే ఎవరు కూడా స్టూడెంట్స్ సరిగ్గా గైడెన్స్ ఇవ్వట్లా. మేము కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఇమీడియట్గా మేము ఓన్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి ప్రతి స్టూడెంట్ని కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వస్తుంటారో, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, సిఈసీ కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్టూడెంట్కి డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని డిగ్రీతో పాటు సైమల్టేనియస్గా వాళ్ళకి సీఏ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ స్టూడెంట్ పాస్ అయిపోయాడు అనుకోండి, ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఆ స్టూడెంట్ ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు. డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాడు, సీఏ ఫైనల్కి వెళ్ళిపోతాడు, ఆర్టికల్స్ అయిపోయాక వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటారు, లైఫ్లో సెటిల్ అవుతారు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ కనుక సీఏ ఇంటర్ పాస్ కాలేదనుకోండి, ఈ లోపు డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థిని మేము ఏం చెప్తామంటే, మీరు సీఏలో కంటిన్యూ అవ్వాలని చెప్పట్లేదండి. 100% లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఎలా అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏదైనా మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని
ఐసెట్ కానీ ఏదైనా ఎంబీఏ కాలేజీలో జాయిన్ అయ్యారంటే ఎంబీఏలో గ్యారెంటీగా వీళ్ళు క్లాస్ ఫస్ట్ వస్తారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎంబీఏకి వచ్చే విద్యార్థులు నార్మల్ కాలేజీలో డిగ్రీ చదువుకొని వచ్చే విద్యార్థులు సిఎంఎస్లో సీఏ చదువుకొని వచ్చే విద్యార్థుల్ని పోల్చుకున్నప్పుడు అనుకోండి, ఈ స్టూడెంట్ సిఎంఎస్లో 3 years కష్టపడ్డాడు, సీఏ ఇంటర్ కోసం చదివాడు, ఒకవేళ పాస్ కాకపోవచ్చు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఎంబీఏలో హెల్ప్ అవుతుంది. అదే నార్మల్ కాలేజ్లో ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుకొని ఎంబీఏకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటారు. అంటే నార్మల్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థితో పోల్చినప్పుడు ఈ సీఏ డిస్కంటిన్యూ చేసిన విద్యార్థికి వచ్చేసరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంబీఏలో గ్యారెంటీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వీళ్ళకే ప్రయారిటీ ఉంటుంది. అందుకని నేను ఒక మాట చెప్తూ ఉంటాను, సిఎంఎస్లో ఒక విద్యార్థి వచ్చినప్పుడు వాళ్ళు 100% సీఏ సిఎంఏ కంప్లీట్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ బట్ లైఫ్లో మాత్రం గ్యారెంటీగా సెటిల్ అవుతారు. రీజన్ ఏంటంటే ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే ఇవన్నీ కూడా మేము ఆలోచించేసి మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు మనం ఈ విధంగా సెట్ చేయకూడదు, అంటే స్టూడెంట్స్కి ఎందుకు మనం ఈ విధంగా గైడ్ చేయకూడదు. ఒక స్టూడెంట్ ఒక సీఏతో మాత్రం ఆగిపోవద్దు, అంటే సీఏ కాలేదు లైఫ్ ఆగిపోవద్దు కదా, లైఫ్లో కంపల్సరీ సెటిల్ అవ్వాలి. డిగ్రీ అయిపోతుంది, తర్వాత ఎంబీఏ కాలేజీలోకి వెళ్తాడు. చాలామంది స్టూడెంట్స్ని చూసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు 30 years ఏజ్, 40 years ఏజ్, 50 years ఏజ్ వాళ్ళు కూడా సీఏలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఒక 2-3 అటెంప్ట్లు ఎగ్జామ్ రాస్తున్నాడు మేడం. ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ కాలేదనుకోండి, ఇమీడియట్గా ఈ లోపు డిగ్రీ కంప్లీట్ అవుతుంది. డిగ్రీతో పాటు వాళ్ళు ఎంబీఏకి వెళ్ళిపోతున్నారు. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇమీడియట్గా జాబ్, క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ కొడుతున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది విద్యార్థులు సీఏ క్వాలిఫై అయిన విద్యార్థి ఎంత శాలరీ తెచ్చుకున్నాడో ఎంబీఏ విద్యార్థి కూడా అదే శాలరీ తెచ్చుకుంటున్నాడు మేడం. అంటే రీజన్ ఏంటంటే ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్, సీఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అంటే ఏజ్ లిమిట్ అట్లా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు మేడం. యాక్చువల్గా నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు 2003-2004లో క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు నా క్లాస్ రూమ్లో విద్యార్థులు 50 years ఏజ్, 60 years ఏజ్. మా దగ్గర రామారావు అనే ఒక స్టూడెంట్ ఉండేవాడు, ఆయన మా దగ్గరికి 50 years ఏజ్లో వచ్చాడు. సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత సీఏ ఫైనల్ 16 years గ్యాప్ వచ్చింది మేడం, 16 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇంకొక అతను ఉండేవాడు బ్యాంక్లో రిటైర్డ్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చాడు మేడం, 60 years ఏజ్లో నా దగ్గరకు వచ్చి చదువుకున్నాడు, అతను కూడా క్వాలిఫైడ్. అంటే సీఏ చదవడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ పొజిషన్, ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ చదువుకుంటున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనుకోండి, చక్కగా చదువుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకున్న డిజైర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే 50 years ఏజ్, 60 years ఏజ్లో వచ్చి కూర్చొని రోజు కనీసం 5-6 గంటలు చదువుతున్నారంటే ఆ బర్నింగ్ డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అందువల్ల స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే చదువుకోవచ్చు, బట్ మీకు ఆ డిజైర్ ఉంటే మాత్రం ఎవరు మిమ్మల్ని ఆపలేరు. సార్, అలాగే సీఏ అండ్ సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేయలేని స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అలాగే సిఎంఎస్ ఫర్ సీఏ వారిపైన ఎట్లాంటి జాగ్రత్తలు అదే తీసుకుంటారు? మేడం, ఇంతకుముందు కూడా నేను ఆ పాయింట్ చెప్పున్నాను. యాక్చువల్గా సీఏ సిఎంఏ చేరే విద్యార్థులకు మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్మీడియట్తో 10th class అయిపోయిన తర్వాత విద్యార్థులకి ప్రోగ్రామ్ ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చే విద్యార్థులకు ప్రోగ్రామ్ ఒక రకంగా ఉంటుంది. 10th class పాస్ అయిన విద్యార్థులకు మా దగ్గరకు వచ్చారనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళకి బేసిక్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి సీఏ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని డిగ్రీతో పాటు సీఏ ఇంటరు, డిగ్రీతో పాటు సిఎంఏ ఇంటరు 2 ప్యారల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, బాగా చదివే విద్యార్థి అనుకోండి, డిగ్రీ, సీఏ, సిఎంఏ, సిఎస్ ఈ 3 కోర్సులు 4 డిగ్రీలు ప్యారల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. రీసెంట్గా మా దగ్గర ఒక విద్యార్థి పూజిత అనే ఒక విద్యార్థి డిగ్రీ, సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ 4 కంప్లీట్ చేసుకున్నారు మేడం. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్ స్కీమ్ అంటారు. మీరు వచ్చేసరికి ఫైనాన్షియల్ పొజిషన్ బాగుందనుకోండి, సీఏలో జాయిన్ అయిపోండి, లేదా నీ లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు సిఎంఏ కోర్సు ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చినప్పుడు డిగ్రీతో పాటు సీఏ కానీ డిగ్రీతో పాటు సిఎంఏ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్ ఎంఈసీ సిఈసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు బీకాము లేదంటే బీబీఏ చేరారనుకోండి, దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. మహా అయితే మీకు అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలామంది చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో డిగ్రీకి సంవత్సరానికి ₹1,00,000 ఛార్జ్ చేస్తుంటాయి, అంటే 3 yearsకి 3 lakhs ఛార్జ్ చేస్తారు. తర్వాత మాకు 95% క్యాంపస్ ప్లేస్మెంట్స్, 99% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు. అవన్నీ అబద్ధాలు సార్, ఎవరని చెప్పినా అబద్ధమేనండి. 99%, 98%, 95% క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వరు. అవన్నీ కూడా ₹15,000 జాబ్లు, ₹20,000 జాబ్లు. ఆ జాబ్ చేయడానికి ఈవెన్ స్విగ్గీ బాయ్గా చేసినా కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 25,000 సంపాదించుకున్నారండి. అంటే మీకు వైట్ కాలర్ జాబ్ కావాలి అనుకున్నప్పుడు అంత అన్నెసరీగా ఖర్చు పెట్టకుండా మీరేం చేస్తారంటే డిగ్రీతో పాటు సిఎంఏ చదవడానికి ట్రై చేయండి. డిగ్రీ కంప్లీట్ కావడానికి ముందే 6 months ముందే మీరు సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత మినిమం 50,000 శాలరీతో లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకున్న సబ్జెక్ట్ని బట్టి మీరు ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ వెళ్తారు. మీకు 1 lakh రావచ్చు, 2 lakh రావచ్చు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కృష్ణకిషోర్ అని, సిఎంఏ కంప్లీట్ చేశాడు. రైట్ నౌ హీ ఈజ్ డ్రాయింగ్ 4 lakhs శాలరీ పర్ మంత్. అంటే సిఎంఏ కోర్స్ ఏదో ఈజీ అనుకుంటున్నారు,
చాలా వాల్యూ ఉందండి మార్కెట్లో. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత సిఎంఏ కూడా బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. అందువల్ల డిగ్రీ ప్లస్ సిఎంఏ ఎక్కడైతే కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు వచ్చారండి, లైఫ్లో త్వరగా సెటిల్ అయిపోవచ్చు, లైఫ్ లాంగ్ కూడా సెక్యూర్డ్గా ఉండొచ్చు. సార్, మన దేశంలోనే టాప్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలి అనుకునే విద్యార్థులకు కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, మీరిచ్చే గైడెన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమైపోయిందంటే మేడం, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు మనం చదువుకోవడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటని చూసినప్పుడు చాలామంది విద్యార్థులు ఏంటంటే పాపం తెలియక ఇప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో 90% స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తారు. ఆడికి 10th క్లాస్లో 9 పాయింట్స్ వచ్చాయనుకోండి, మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఎంపీసీ కానీ బైపీసీ కానీ చెప్పిస్తూ ఉంటారు. అసలు టాప్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు అనే ఆలోచన ఎవరికీ లేదు. ఎవరైతే 10th పాస్ అయిన విద్యార్థి నేను ఇండియాలో కల్లా టాప్ యూనివర్సిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే అండర్ గ్రాడ్యుయేషన్కి విదేశాలకు వెళ్తూ ఉంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదవడానికి ఇంటర్మీడియట్ అయిపోయినాక వాళ్ళు విదేశాలకు వెళ్తుంటారు. అలా కాకుండా మన దేశంలోనే మనకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా, మనకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే 100% ఆప్షన్స్ ఉన్నాయండి. CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయితే మన దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో మీరు చదువుకోవచ్చు. అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ, దాంట్లో చేరొచ్చండి. డిగ్రీ యాజ్ వెల్ యాజ్ పీజీ CUET ఎగ్జామ్లో కనుక మంచి ర్యాంక్ వస్తే మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది. డిగ్రీ పీజీ రెండు కంప్లీట్ చేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. వన్స్ మీరు కనుక పీజీ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, యూనివర్సిటీలో చదువుకోవడంలో మీకు మంచి ఎక్స్పోజర్ ఉంటుంది సార్. ఆ ఎక్స్పోజర్ వల్ల మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కైనా వెళ్తూ ఉంటారు, లేదు అంటే వచ్చేసరికి ఒక లెక్చరర్ అయినా సెటిల్ అవ్వచ్చు. అంటే చాలా వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. పీజీ కంప్లీట్ అయిన తర్వాత అంటే CUET ఎగ్జామ్ రాసి యూనివర్సిటీలో చేరితే డిగ్రీ ప్లస్ పీజీ రెండు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. సార్, CUET ఎవరు ఎగ్జామ్ రాసుకోవచ్చు? ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్లోనే MEC CEC కానీ MPC బైపీసీ అంటే ఏ ఇంటర్మీడియట్ విద్యార్థి అయినా సరే CUET ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. కాకపోతే ప్లానింగ్ ఎక్కడి నుంచి ఉండాలంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరేటప్పుడే ఆ స్టూడెంట్కి ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇంటర్మీడియట్తో పాటే వాళ్ళు కనుక CUET కోచింగ్ తీసుకోగలిగితే, ఈ CUETలో ఉండే కోచింగ్ సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే లాంగ్వేజెస్ ఉంటాయండి. జనరల్గా వచ్చేసరికి ఇంగ్లీషు అండ్ మన రాష్ట్రాల్లో తీసుకునేసరికి ఎక్కువ మంది విద్యార్థులు తెలుగు కానీ సెకండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే సాంస్క్రిట్ ఇస్తూ ఉంటారు. లాంగ్వేజెస్ నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ సబ్జెక్టు. మీరు ఇంటర్మీడియట్లో వచ్చేసరికి అకౌంట్స్తో ఉన్నారనుకోండి, బీకామ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు HEC ఉన్నారు, ఎకనామిక్స్ కావాలనుకున్నారు, BAలో జాయిన్ అయిపోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు BSc చదువుతున్నారు అనుకోండి, ఇంటర్మీడియట్లో మీరు వచ్చేసరికి మ్యాథ్స్ తీసుకున్నారు అనుకోండి, డిగ్రీలో BSc చేరిపోవచ్చు అండి. ఆ తర్వాత జనరల్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది సార్, దాంట్లో వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్, QT ఉంటుంది సార్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ టెక్నిక్స్, ఈ 3 పేపర్లు ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ నుంచి కనుక మీరు ఈ కోచింగ్ తీసుకోగలిగితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మే జూన్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది సార్, CUET ఎగ్జామ్ ఉంటుంది. దీని ద్వారా మీరు మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మీరు చదువుకునే అవకాశం ఉంటుందండి. 5 years సార్. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి డిగ్రీ ప్లస్ పీజీ రెండు కంప్లీట్ చేసుకొని బయటికి రావచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే సార్ టాప్ యూనివర్సిటీస్లో చదువుకుంటున్నారంటే చాలా ఖర్చు అవుతుంది కదా, మరి పాపం పేద మధ్యతరగతి విద్యార్థులు బాగా పూర్ స్టూడెంట్స్ వాళ్ళకి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా. అసలు ₹1 కూడా ఖర్చు కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీకు కనుక సీట్ వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ₹5,000 ఫీజు ఉంటుందండి. 3 yearsకి 5,000. అండ్ ఈవెన్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో మెస్ ఫీజు వచ్చేసరికి ₹1,500 నుంచి ₹2,000 మెస్ ఫీజు ఉంటుంది సార్. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ అమౌంట్ కూడా మీకు స్కాలర్షిప్ రూపంలో 100% వచ్చేస్తుందండి. అంటే ఫ్రీగా స్టూడెంట్ 5 years చదువుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఏంటంటే మన రాష్ట్రాల్లో మనం చూస్తున్నప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ గురించి ఆలోచించినప్పుడు మాత్రమే యూనివర్సిటీ గుర్తొస్తుంది. అంటే జనరల్గా ఏం చేస్తారంటే యూనివర్సిటీ అనగానే పీజీ విద్యార్థి మాత్రమే యూనివర్సిటీలో ఉంటారనుకుంటారు. డిగ్రీ కూడా యూనివర్సిటీలో చదువుకోవచ్చు అనే ఆలోచన చాలామందికి తెలియదు. అందువల్ల స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటే CUET ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో మేము ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామండి. అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మేము స్టార్ట్ చేస్తున్నాం. మా దగ్గర నుంచి తీసుకున్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మేము రిక్రూట్ చేసుకున్నాండి. CUET కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. MEC CECతో పాటు CUET కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మే ఎండింగ్ జూన్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఈ ఎగ్జామ్ కనుక మీరు కనుక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీలో డిగ్రీ ప్లస్ పీజీ ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది. వచ్చే స్కాలర్షిప్తో చదువుకోవచ్చు. సార్, 10th పాస్ అయిన స్టూడెంట్ లా చదవాలి అంటే వారికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఓకే మేడం, ఇంతకుముందు మనం యాక్చువల్గా CUET టాప్ యూనివర్సిటీస్ మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మన ఇండియాలో ఏంటంటే లా చదవాలంటే ఏం చేస్తుంటారంటే ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ నార్మల్ కాలేజెస్లో LLB గురించి
ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ లోకల్ కాలేజీలో ఎల్ఎల్బి చదువుతుంటారు. అలా కాకుండా ఇండియాలోనే టాప్ లా స్కూల్స్ 2017లో ఏం జరిగిందంటే మేడం, మన ఇండియాలో ఉన్న టాప్ లా స్కూల్స్ అన్నీ కలిపి ఏం చేసి NLUs అంటారు మేడం, నేషనల్ లా యూనివర్సిటీస్, నేషనల్ లా స్కూల్స్ అదర్వైజ్, ఇవన్నీ కలిపి ఏం చేశారంటే ఒక 22 యూనివర్సిటీస్ కలిపి ఒక గొడుగు కిందకు వచ్చాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి నీట్ ఎగ్జామ్ రాసేసి వాళ్ళకి వచ్చేసరికి ఎలా జాయిన్ చేసుకుంటారు, అదేవిధంగా మన ఇండియాలో ఉన్న కాలేజెస్ అన్ని కూడా లా స్కూల్స్ అన్నీ కూడా క్లాట్ ద్వారా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఈ క్లాట్ ద్వారా మీరు లా స్కూల్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఏ కాలేజీలో అయితే క్లాట్ కోచింగ్ ఇస్తున్నారు, ఇంటర్మీడియట్ MEC గ్రూప్ తీసుకోండి, MPC గ్రూప్ తీసుకోండి, మీ ఇష్టం, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా తీసుకోండి. బట్ మా దగ్గర మాత్రం MEC CEC గ్రూప్తో పాటు క్లాట్ కోచింగ్ ఇస్తున్నాం. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మేము కోచింగ్ ఇస్తామండి. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థి 2024 డిసెంబర్లో క్లాట్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ఉన్న టాప్ నేషనల్ లా స్కూల్స్లో కనుక మీరు కనుక చదువుకున్నారనుకోండి, అక్కడ కూడా మీరు చదివేది డ్యూయల్ డిగ్రీ వస్తుందండి. BCom LLB, అదేవిధంగా BA LLB కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటంటే మేడం, స్టూడెంట్ డే స్కాలర్గా వెళ్ళడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగళూరులో ఒక లా స్కూల్ ఉంది, అది నెంబర్ 1. నెక్స్ట్ నల్సార్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి దామోదర్ సంజీవయ్య అని చెప్పేసి లా స్కూల్ మనకు వైజాగ్లో ఉంది. అంటే మనకు నియర్ బై ప్లేసెస్ చెప్తున్నాను మేడం. వీటిలో సీట్ వచ్చిందనుకోండి, తప్పనిసరిగా స్టూడెంట్ ఆ యూనివర్సిటీలో ఉండి హాస్టలర్గా చదువుకోవాలి. అంటే డే స్కాలర్గా వెళ్ళడానికి లేదు. ఎందుకంటున్నానంటే మేడం, అక్కడ స్టూడెంట్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల స్టూడెంట్ అక్కడ హాస్టల్లో చేరి వాళ్ళు 5 years డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ వాళ్ళు 5 years డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చారంటే వాళ్ళకున్న వాల్యూ ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే లా చదువుకుంటే కంపల్సరీగా వాళ్ళు నల్లకోటేసుకోవాలేమో, అంటే ప్రాక్టీస్ మాత్రమే చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో కూడా లీగల్ అడ్వైజర్ కింద వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. మినిమం శాలరీ వచ్చేసరికి 1.5 lakhsతో స్టార్ట్ అవుతుంది మేడం. మన NLU ఏ లా స్కూల్ తీసుకున్నా కూడా మినిమం 10 lakhs ప్యాకేజ్ పర్ యానం ఉంటుంది మేడం. అంటే మినిమం శాలరీ అలా ఉంటుంది. అంటే స్టూడెంట్ కనుక చక్కగా ప్లాన్ చేసుకుంటే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, సార్ హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. నిజంగా చెప్పాలంటే లా స్కూల్స్లో చదువుకోవడం సంవత్సరానికి 5 లక్షల నుంచి 7 లక్షలు ఖర్చు అవుతుంది మేడం పర్ యానం. బట్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే వన్స్ మనకు కనుక ఆ లా స్కూల్లో కనుక సీట్ వచ్చిందంటే మనకు వచ్చేసరికి బ్యాంకుల నుంచి మనం ఆటోమేటిక్గా లోన్ తీసుకొని చదువుకోవచ్చు. అంటే మనకి స్కోర్స్ అయిపోయిన తర్వాత మనం రీపే చేసుకోవచ్చు మేడం. అంటే ఈ స్టూడెంట్ గ్యారెంటీగా వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ లోన్ ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే NLUsలో సీట్ సంపాదించుకుంటారో వాళ్ళు ఫీజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని లోన్ ద్వారా చదువుకొని కోర్స్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత రీపే చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఎక్కడైతే క్లాట్ కోచింగ్ ఇస్తున్నారో, ఆల్మోస్ట్ ఇప్పుడు క్లాట్ కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాద్లో మనం తీసుకున్నాం అనుకోండి, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే కాలేజీ ఒక చోట, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఉంటుంది. అంతేగాని కాలేజీ కమ్ కోచింగ్ సెంటర్ అనేది లేదండి. మేము CMS మొట్టమొదటిసారిగా మేము ఏం చేస్తున్నామంటే కాలేజీ ప్లస్ క్లాట్, అంటే ఇంటర్మీడియట్తో పాటు MEC. మేము ఎలా చేస్తున్నాం, CAకి మాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది మేడం. ఒక 4 గంటలేమో ఇంటర్మీడియట్ కోచింగ్ ఇస్తాం, ఒక 4 గంటలేమో క్లాట్ కోచింగ్ ఇస్తాం, ఒక 4 గంటలేమో ఇంటర్మీడియట్ కోచింగ్ ఇస్తాం, ఒక 4 గంటలు CA కోచింగ్ ఇస్తాం. సేమ్ సిస్టమ్ ఇప్పుడు మేము మళ్ళీ క్లాట్కి కానీ CUETకి కానీ IPMAT కానీ మేము అప్లై చేయబోతున్నాం. అంతా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని ఆల్రెడీ రిక్రూట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి మేము MEC CECతో పాటు క్లాట్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మేడం. సార్, ఇంటర్ తర్వాత BBA అండ్ MBA చేయాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చాలామంది విద్యార్థులు నేను చూస్తూ ఉంటాం మేడం. ఈవెన్ మా దగ్గర కూడా రీసెంట్గా 987 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా తను ఏం చేస్తున్నారంటే, సార్ నేను MBA చదువుకోవాలనుకుంటున్నాను. MBA చదువుకోవాలన్నప్పుడు నువ్వు IPMAT ఎగ్జామ్ రాసుకోవాలి కదా నాన్న, మేము ఆల్రెడీ గైడ్ చేసాం కదంటే, సార్ నేను ఇప్పుడు మిస్ అయ్యాను అని చెప్పి లోకల్లో ఉన్న BBA కాలేజెస్లో 1.5 lakh to 2 lakhs పర్ యానం మేడం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి 4.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. కానీ అలాంటి విద్యార్థులకి ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, లేదంటే గైడెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల పాపం వాళ్ళు అంత అనవసరంగా ఖర్చు పెట్టుకున్నారు. అలాంటి జనరల్గా ఎవరైనా సరే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి నేను ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, లేదంటే నేను కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నాను, CEOగా కానీ అట్లా వర్క్ చేయాలనుకుంటున్నాను, ఆటోమేటిక్గా స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఎక్కడైతే వాళ్ళకి IPMAT కోచింగ్ ఇస్తున్నారో, IPMAT అంటే ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, IPMAT కానీ JIPMAT కానీ SET కానీ, అంటే ఏంటంటే డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. మీరు ఆ ఎగ్జామ్స్ కోచింగ్ కనుక తీసుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మే ఎండింగ్లో జనరల్గా ఈ ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకి ఆ ఎగ్జామ్లో కనుక మంచి ర్యాంక్ వస్తే
టాప్ యూనివర్సిటీ ఐఐఎమ్స్ తీసుకున్నా కానీ మన ఇండియాలో ఉన్న టాప్ ఐఐఎమ్స్ అనమాట జనరల్గా. ఇంతకుముందంతా విద్యార్థులందరూ ఏం చేసేవారంటే పీజీ ఎంబీఏ కోసం మాత్రమే ఐఐఎం అనేవాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు డిగ్రీ కూడా 5 years డిగ్రీ, బీబీఏ ప్లస్ ఎంబీఏ 2 కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 3 years బీబీఏ, 2 years ఎంబీఏ, 5 years డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. వన్స్ 5 years డిగ్రీ కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఏ ఐఏఎం తీసుకున్నా కూడా మినిమం ప్యాకేజీ 40 లక్షల నుంచి 50 లక్షల ప్యాకేజ్ ఉంది మేడం. అంటే స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవాలి. ప్రతిసారి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఏం ఆలోచిస్తుంటే అందరిలాగానే మా స్టూడెంట్కి 10th class అయిపోయిందా, ఎంపీసీ చేర్పిద్దామా, బైపీసీ చేర్పిద్దామా, ఏ కాలేజీలో చేర్పిద్దాం, అలా కాదు. బాగా చదివే విద్యార్థి ఉన్నాడు, ఇప్పటి నుంచి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు ఐపీ మ్యాట్ కోచింగ్ ఇప్పించగలిగితే ఆటోమేటిక్గా టాప్ యూనివర్సిటీస్లో ఐఐఎమ్స్లో కానీ ఎక్కడైనా సరే ఎస్సీటీ సింబియాసిస్ అంటారు మేడం, అందులో కానీ ఎక్కడైనా సరే స్టూడెంట్ జాయిన్ అయ్యాడంటే డిఫరెంట్గా ఆలోచిస్తాడు, వాళ్ళకి వచ్చే ఎక్స్పోజర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మేము ఈ సంవత్సరం నుంచి ఐపీ మ్యాట్ కోచింగ్, క్లాట్ కోచింగ్, అదేవిధంగా సియూటీ కోచింగ్ మేము స్టార్ట్ చేస్తున్నాం. బట్ మా దగ్గర వచ్చేసరికి ఇంటర్మీడియట్లో ఎంఈసీ, సిఈసీ గ్రూపులు మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ కూడా మేము ఎలా డెసిషన్ తీసుకుంటామంటే ఒక బాగా చదివే విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఐపీ మ్యాట్ వైపు పంపిస్తామండి, దానికి కోచింగ్ ఇస్తాం. లేదు సార్ నాకు లా బాగా ఇంట్రెస్ట్, నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను, లీగల్ అడ్వైజర్గా ఉండాలనుకుంటున్నాను అనుకున్నాను అనుకోండి, క్లాట్ కోచింగ్ ఇస్తాం. స్టూడెంట్ కనుక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, సియూటీ కోచింగ్ ఇస్తే మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో ఏదో ఒక యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. ఎంఈసీ, సిఈసీతో పాటు మేము ఈ 3 కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఈ సంవత్సరం నుంచి. సార్ అలాగే YCMS ఫర్ సిఏ అని అంటే ఏం చెప్తారు మీరు? ఇది ఆల్మోస్ట్ ఆల్ మా స్టూడెంట్స్ అందరికి కానీ పేరెంట్స్ అందరికి కానీ తెలుసు మేడం. సిఎంఎస్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, స్టడీ అవర్స్ చాలా బాగుంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి, ఒక సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ ఇస్తాం మేడం. ఇప్పుడు తీసుకుంటే మేడం, ఇప్పుడు సమ్మర్లో యాక్చువల్గా మా దగ్గర కోచింగ్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ మా దగ్గర కంప్లీట్ అయిన విద్యార్థులకి సిఏ, సిఎంఏ, సిఎస్ మేము కోచింగ్ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు కనుక తీసుకుంటే సిఎంఏలో వచ్చేసరికి డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇండియాలో ఉన్న ఏ కాలేజీలో తీసుకున్నా కూడా డైలీ ఎగ్జామ్ సిస్టమ్ ఉండదు. డైలీ ఎగ్జామ్ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం 2006లో మేము ప్రవేశపెట్టాం. అప్పుడు సిఏలో సిపిటి అని ఉండేది. సిపిటి మొత్తం వచ్చేసరికి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది రేపు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, రేపు ఎగ్జామ్ చెప్పింది మళ్ళీ రేపు క్లాస్ రూమ్లో చెప్పింది ఎల్లుండి ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఈ 1 week సిలబస్ అంతా కూడా సండే మళ్ళీ క్యూములేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసాం. అంటే ప్రతిరోజు స్టూడెంట్ కనుక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదువుకుంటే గ్యారెంటీగా సక్సెస్ అవుతాడు. అందుకనే సిఎంఎస్ ఫర్ సిఏలో తీసుకున్నప్పుడు పాస్ పర్సంటేజ్ కానీ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ సిస్టమేటిక్గా క్లాసెస్ జరుగుతాయి. అండ్ 1 more పాయింట్ ఏంటంటే మేడం, చాలా చోట్ల మా దగ్గరకు విద్యార్థులు వస్తుంటారు, సెకండ్ టైం థర్డ్ టైం మా దగ్గర వచ్చినప్పుడు సార్ ఇంత కవర్ చేయలేదు. పాపం స్టూడెంట్స్కి ఏంటంటే సిఏ ఇంటర్కి వచ్చినప్పుడు సిలబస్ ఎంత ఉంది, ఎంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి విషయం తెలియదు. కొంతమంది ఫ్యాకల్టీస్, ఈ జూనియర్ ఫ్యాకల్టీస్ కానీ ఏం చేస్తూ ఉంటారంటే సిలబస్ను పైపైన చెప్పేసి కంప్లీట్ చేస్తారు. స్టూడెంట్కి ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ప్రిపేర్ అయింది ఎగ్జామ్ స్టాండర్డ్లో లేదు, నా కోచింగ్ ఎగ్జామ్ స్టాండర్డ్లో లేదు అని చెప్పి స్టూడెంట్ రియలైజ్ అవుతాడు. పాపం స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే స్టూడెంట్ కాదు, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్. అందువల్ల స్టూడెంట్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మేమేం చేస్తామంటే మేడం, ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టూడెంట్కి ఇచ్చేసి సాల్వ్ చేసుకున్నామంటాం. అంటే స్టూడెంట్కి క్లియర్గా తెలుస్తుంది మనం ఈ చాప్టర్ మనకి ఎగ్జామ్ స్టాండర్డ్లో చెప్పారు, ఇది కనుక మనం ప్రిపేర్ అయితే, క్లాస్ నోట్స్ ప్రిపేర్ అయితే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయగలుగుతున్నాము. అంటే మనకి ఎగ్జామ్ స్టాండర్డ్ కంటే ఎక్కువ చెప్పారా లేదా స్టూడెంట్ అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు మేడం. అందువల్లనే YCMS ఫర్ సిఏ అన్నారు కదా, 100% CMS ఫర్ సిఏ బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు మేడం. సార్ 2 తెలుగు రాష్ట్రాలలో సిఏ, సిఎంఏ, అలాగే క్లాట్, సియూఈటీ, ఐపీ మ్యాట్ ఈ కోర్సెస్ పట్ల వారికి ఎలాంటి అవగాహన ఉంది? ఆల్మోస్ట్ అలా అవగాహన లేదని చెప్పుకోవచ్చు మేడం. జనరల్గా ఐపీ మ్యాట్ అనగానే ఎవరైతే పేరెంట్స్ బాగా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయి ఉంటారో బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి మాత్రం ఐపీ మ్యాట్ గురించి తెలుసు. ఈ క్లాట్ జనరల్గా మా దగ్గరకు వచ్చే విద్యార్థులు మేము చూసినప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఆల్రెడీ లాయర్గా ఉంటారో, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే లాయర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే క్లాట్ గురించి అడుగుతూ ఉంటారు. ఇంకా సియూటీ గురించి అయితే అసలు స్టూడెంట్స్కి తెలియదని చెప్పుకోవచ్చు మేడం. రీసెంట్గా మాత్రమే ఇప్పుడు యాక్చువల్ అందుకని మనం చూస్తే ఐపీ మ్యాట్ కానీ క్లాట్ కానీ సియూటీలో ర్యాంకులు తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం ర్యాంక్స్ వచ్చేసరికి నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి వస్తాయి. యాక్చువల్గా మనకు వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాలు ఎస్పెషలీ ఏపీ, తెలంగాణ తీసుకున్నప్పుడు మన వాళ్ళందరూ కూడా నీటు, ఓకే, ఐఐటీలో మాత్రమే వీళ్ళంతా ఉంటారు. మిగతా కోర్సులు అసలు తెలియదు వాళ్ళకి. ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ టీచర్స్కి కానీ, అక్కడ 10th class వరకు ఉన్న టీచర్స్కి కానీ ఒక ఐడియా లేకపోవడం వల్లే ఇటువైపు స్టూడెంట్స్ రావట్లేదు మేడం. అంటే ఇక్కడ నేను స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే మనకి ఎంపీసీ, బైపీసీ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించి. అండ్ 1 more పాయింట్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు గూగుల్ చేస్తే అన్నిటిలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. మీకు ఏది బెస్ట్, మీ అబ్బాయికి ఏది ఆప్ట్ అవుతుంది, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్.
సార్ అలాగే 10th లో అంటే టీచర్స్కి అవగాహన లేకపోవటం వల్లే 2 తెలుగు రాష్ట్రాలలో స్టూడెంట్స్కి కావచ్చు పేరెంట్స్కి కావచ్చు అవగాహన లేదంటారా? 100% మేడం. ఎందుకంటే పాపం ఒక స్టూడెంట్ వెళ్ళేసి టీచర్స్ అడిగారు అనుకోండి, ఎందుకు మేడం యాక్చువల్గా మాకు కూడా ఒక స్కూల్ ఉంది, యాక్చువల్గా రీసెంట్గా నేను స్కూల్స్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ CA ఫైనల్, CA ఇంటర్, CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. రీసెంట్గా మాకు ఒక స్టేట్ బోర్డు స్కూల్ ఉంది అండ్ దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ CBSE స్కూల్ ఆల్సో. మా స్కూల్లో టీచర్స్తో మాట్లాడినప్పుడు మన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చదువుతున్నారు, మా స్కూల్లో కూడా హైయెస్ట్ రిజల్ట్స్ మేడం. అంటే స్కూల్ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్లోనే ఆల్మోస్ట్ 98% పాస్ పర్సెంటేజ్ మేము సాధించాము. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ కూడా మేము తెచ్చుకున్నాం మేడం స్కూల్లో కూడా, అంటే ఏపీలో ఉంది ఆ స్కూలు. ఆ స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులతో నేను ఒకసారి వెళ్ళినప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి స్టూడెంట్ని అడిగాను 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే 100% స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే MPC లేదా BIPC మాత్రమే. ఓకే, ఆ 2 కోర్సు గురించి మాత్రమే చెప్పారు. ఒక స్టూడెంట్ మాత్రం నేను CES అనుకుంటున్నాను సార్, MPC కాకపోతే CES అనుకున్నాను. CES ఎందుకు అనుకున్నాను అంటే నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు కాబట్టి CES అనుకున్నాను. అంటే స్టూడెంట్స్కి కానీ ఆ పేరెంట్స్కి కానీ అసలు చదువు పట్ల అవగాహన లేదు. వాళ్ళు జనరల్గా MPC BIPC అందరు విద్యార్థులు చేరుతున్నారు, మనల్ని కూడా చేర్పించాలి. లేదు సరిగ్గా చదువుకోవట్లేదు అనుకోండి, CESలో పడేసేయండి ఇలా అనుకుంటున్నారు. కానీ CESతో పాటు టాప్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, క్లాట్ ఎగ్జామ్ రాసుకొని మంచి లా స్కూల్స్లో చదువుకోవచ్చు. CESకి కూడా మంచి స్కోప్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది అనే విషయం చాలామంది తెలియదు మేడం. చదువు రాదంటే CES అనుకుంటున్నారు. ఇంకా బాగా కొంతమందిని చూసాను బాగా బ్యాక్వర్డ్ అనుకోండి, HECలో కూడా తీసుకుంటున్నారు మేడం. అంటే రీజన్ ఏంటంటే ఐడియా లేకపోవడం వల్లనే. అది 100% కరెక్ట్ మేడం. ఇప్పుడు టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఇచ్చే సలహా ఏంటంటే మీరు అన్ని కోర్సుల గురించి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత 10th క్లాస్ టీచర్స్ కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏది చదువుకుంటే బాగుంటుంది, ఒక ఇంజనీరింగు, మెడిసిన్, దాంతోపాటు లా స్కూల్లో కానీ లేదంటే IIMsలో BBA MBA కానీ లేదు అంటే మంచి యూనివర్సిటీలో డిగ్రీ ప్లస్ PG కానీ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఇవన్నీ ఆప్షన్స్ స్టూడెంట్కి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే నాకు ఏమీ ఆప్షన్స్ లేవు, MPC కానీ BIPC కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. అలా కాకుండా ఇవన్నీ చెప్పామనుకోండి మేడం, అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఏముంటుందంటే ఓకే నేను మంచి లాయర్ని కావచ్చు, లేదా నేను మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను, లేదా నేను ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకొని రీసెర్చ్ స్కాలర్ రావాలనుకుంటున్నాను అని స్టూడెంట్ ఆలోచన చేశాడు అనుకోండి, గ్యారెంటీగా సక్సెస్ అవుతాడు. అంటే స్టూడెంట్కి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది చదువుకుంటే లైఫ్లో వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్కి తెలియని ఎన్నో విషయాల్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ సార్తో నేరుగా మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. రేపు CMA అండ్ CA కోర్సుల గురించి 5:30 PM చంద్రశేఖర్ గారు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టే ట్యూన్డ్.